పసుపు కుంకుమ అనేది 10,000 రూపాయలు ఎలక్షన్ ముందు అదే ఇచ్చారు తప్ప అదే ఎఫెక్ట్ అయింది ఆయన అంటున్నా. సంపూర్ణ ఎంత ఇచ్చినా ప్రజలు ఆనాడు సంపూర్ణ నమ్మలేదు. డ్వాక్రా 19లో రుణమాఫీ ఒక్క అదే ఆశ ఛాన్స్ కి గారు ఎక్కువగా మొగ్గు చూపారు. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికలకు ముందు. కానీ ఆయన చేయలేదు. ఈ రకంగా ప్రజలను మోసం చేయడంలో ఆయన చాలా దిట్ట. ఆ రకంగానే మళ్ళీ సూపర్ 6 హామీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు. ప్రజలు ఈసారి అయితే నమ్మేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన్ని కూటమిగా కలిశారో, యాడ్ అయ్యారో, సరే పవన్ కళ్యాణ్ గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి తీసుకోకుండా బయటకు పవన్ కళ్యాణ్ చరిష్మా అంటారా? పవన్ కళ్యాణ్ గారు కలవబట్టే ఆ 8% ఆఫ్ ఓటింగ్ యాడ్ అవ్వబట్టే పవన్ కళ్యాణ్ చరిష్మా వల్లే అంటారా కూటమి అధికారంలోకి రావడం? కేవలం పవన్ కళ్యాణ్ గారు యాడ్ కాబట్టే ఈ రోజున కూటమి మరెందుకు మరి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో దూషించారు మీ మంత్రులు తెలీదా? ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయారు. ఈయన మాకు చెప్పేది వాళ్ళ శైలిలో, వాళ్ళ భాషకు సంబంధించి మనం మాట్లాడలేం కాబట్టి ఏ స్థాయిలో మాట మీకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో 2014-19 మధ్య టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ స్థాయిలో దూషించారో మనందరం చూసాం. కానీ మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి అదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేశారు. మీరు ఇప్పుడు జనసేనతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ఎప్పుడు జనసేనతో కలవం. మేము క్లియర్ గా చెబుతున్నామండి. ఇప్పుడు కూడా రాజకీయాల్లో అదే చెప్తున్నా, రాజకీయాల్లో ఒకళ్ళు కలుపుకోవాలంటే చేసే విమర్శలన్నీ కూడా ప్రశంసలు అయిపోతే మనం చూస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే జరిగిందంటే ఏమైనా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఆయన ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ప్రతిపక్షంలో కాదు అసలు ఎమ్మెల్యేగా కూడా లేనప్పుడు ప్రచార సభలో ఒకటి మాట్లాడారు. ఆనాటి మంత్రులు మాట్లాడిన కామెంట్ కి మీరంతా నా దగ్గరికి రావాల్సిందే ఒక రోజున, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్టు చాలా వచ్చారని చెప్పులు చూపించారు. ఇవన్నీ కూడా మనం చూసామన్నాం, ఆనాటి డిబేట్స్ లో కూడా మాట్లాడుకుని ఉన్నాం. అన్నప్పుడు ఇప్పుడేమన్నా మీరు పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఉంటే ఏమన్నా అదేమన్నా జరుగుతోందా అనేది. నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ పొగడట్లేదు మేడం గారు. పవన్ కళ్యాణ్ కారణంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా నేనైతే పవన్ కళ్యాణ్ పొగడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయే లేదనేది కదా మీ వెర్షన్ ఆనాడు. ఆశా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పిన విషయాన్ని రేపు మళ్ళీ మార్చి మాట్లాడతాడు. ఆయన ఏ ఒక్క మాట మీద కూడా ఆయన నిలబడ్డు. ఆయనకు ఒక స్టాండ్ అనేది లేదు. పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ పొగడట్లేదు లేదు. అన్నా అసలు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. కాదు ఏం చెప్తున్నా, ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ కి ఆ స్థాయి లేదు, పొగడతలేదు అన్నావు. ఆయన వల్లే గెలిచింది అన్న, ఆయన చరిష్మా వల్లే 8% ఆఫ్ ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ మీకు యాడ్ అయింది కాబట్టి మీ 40 మీకు ఇంత ముందున్న 39% 8%, బీజేపీకి ఉన్న 3% 2% ఆఫ్ ఓటింగ్ మీకు యాడ్ అయింది కాబట్టి కూటమి కట్టారు కాబట్టి మీరు గెలిచారు. కానీ మీరు విడివిడిగా పోటీ చేసి ఉంటే మీ పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని బాబు నువ్వు వచ్చి నాతో కలువు అని చెప్పి 2-3 సంవత్సరాలుగా ఆయన అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలుగుదేశం పార్టీ లేకపోతే నేను ఎమ్మెల్యే కానేమో అనే భయంతో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. వీళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరం కలిసిన అవధి ఇది, బీజేపీ సపోర్ట్ లేకపోతే మనం గెలవమని చెప్పి మళ్ళీ బీజేపీని కూడా కలుపుకున్నారు. నిజంగా శేషన్న మీకు నిజంగా ధైర్యం అనేది ఉండుంటే ఖచ్చితంగా మీరు సింగిల్ గా పోటీ చేసి ఉండేవాళ్ళు. కానీ మీరు సింగిల్ గా పోటీ చేయాల, కలిపి పోటీ చేశారు. సరే మేడం గారు, అసలు విషయం టాపిక్ పక్కదారి పట్టింది. ఏదైనా కావచ్చు, ప్రజలు కూటమి వద్దు అనుకుంటే కనుక తీర్పు వేరే విధంగా ఇచ్చేవారేమో. వారు 164 ఇచ్చారుగా సంఖ్యాబలంగా చూస్తే. అందుకేగా ఈ రోజున కాదు రమేష్ గారు ఒక పాయింట్ మీరు అధికారంలో కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు కదా, సింబాలిక్ ధర్నా అని చెప్పి. అప్పటి నుంచి కూడా వరదలప్పుడు కానీ ఏ విషయాలప్పుడు కానీ మీ అధినేత మాజీ సీఎం ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ, కోర్టులోకి వెళ్ళి ములాఖత్ అయి బయటకు వచ్చినప్పుడు కానీ, నందిగం సురేష్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే ఎప్పుడో ఒక రకంగా ఉండదు అధికారం అనేది, మేము వస్తున్నామని చెప్పారు. తర్వాత జనంలోకి జగన్ అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం పండక్కి, అంటే సంక్రాంతి నాటికి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది. మరి ఎప్పటి నుంచి మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా భావిస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. మరి ఇప్పుడు ఇది చెప్తుంది కదా కూటమి, మరి ప్రజలకి మీరు అండగా ఉండాలిగా. ఎప్పటి